హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువిద్య అకాడమీ. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్తానండి. 2025 డిఎస్సి నీకు రావాలి అనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడుతున్నా. సో మ్యాక్సిమం 2025 డిఎస్సి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ప్రతి ఒక్కరికి కూడా. గత డిఎస్సి మిస్ అయిన వాళ్ళు కానీ కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ కంటెంట్ ఇస్తున్నానండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ 2 వీడియోస్ చేశానండి. ఎందుకు మిస్ అయిందనే పైన కానీ డిఎస్సి ఉంటుందా అనే పైన చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్లోకి రండి. సో పాయింట్ 1, 2025 డిఎస్సి అయితే 100% ఉంటుందండి. కొంచెం లేట్ అవ్వచ్చు, 2 నెలలు అటు ఇటు అవ్వచ్చు, కానీ కన్ఫర్మ్గా ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. సో గతంలో మిస్ అయిన వాళ్ళంతా కూడా ఈసారి ఎలాగైనా విజయం సాధించే విధంగా వెళ్ళే ప్రయత్నం చేయండి సార్. మళ్ళీ అవకాశాలు రావు. సో పాయింట్ 1, 2025 డిఎస్సి విజేతగా నిలవాలంటే ఎలాంటి పాయింట్స్ ఉండాలి, ఎలాంటి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉండాలనే దానిపైన ఈ వీడియోలో నేను మాట్లాడతానండి. మేబీ ఈ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మేబీ 2-3 వీడియోస్ అవ్వచ్చేమో. ఎందుకంటే కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం కోసము 2 or 3 పార్ట్స్ ఉండొచ్చు అండి. టుడే ఫస్ట్ పార్ట్ వీడియో. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుందండి. ఆ ఐడియా ప్రకారం మీకున్న ఐడియాని చూసుకొని మీరు ఫాలో అవ్వండి. ఇలాగే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ నాకున్న ఐడియా ప్రకారం మీకు చెప్తున్నాను. కంపల్సరీగా మీ ఐడియా నా ఐడియా కలిపి ఒక న్యూ ఐడియా ఫ్రేమ్ చేసి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. సో విషయంలోకి వెళ్దామండి. 2025 డిఎస్సి నీది అవ్వాల్సిందే. పాయింట్ 1 నీది అవ్వాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఛాన్సెస్ ఉండవు కాబట్టి 2025 డిఎస్సి నీది కావాలి అంటే ఫస్ట్ పాయింట్ మన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బలమైన ఆయుధం ఏంటంటే టెట్ అండి. టెట్ సాధించండి. టెట్లో ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎందుకంటే డిఎస్సి కన్నా ముందు ఉండేదే టెట్. కంపల్సరీ ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ పడుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. టెట్ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బలమైన ఆయుధాలలో మొదటి ఆయుధమే టెట్. టెట్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాంటిది. ముందే గుర్తుపెట్టుకోండి. గత డిఎస్సిలో 50,000 మంది టెట్లో స్కోర్ లేక కోల్పోయారు సార్. ప్లీజ్ దయచేసి టెట్ని ఎస్జిటి వాళ్ళు 120 మార్కులున్నా రాయండి. ఒక 5 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెట్ డిఎస్సి సేమ్ సిలబస్ ఇన్ ఎస్జిటి. ఓకేనా? సో టెట్ స్కోర్ పెంచుకోండి ఫస్ట్. అంతే, ఫస్ట్ చేయాల్సింది టెట్ స్కోర్ పెంచుకోండి డిఎస్సి కన్నా ముందు. ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టెట్ రాయాలనే దానిపైన చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 110, 120కి పైగా ఉన్న వాళ్ళు టెట్ రాయకండి, డైరెక్ట్ డిఎస్సికే వెళ్ళండి. 110కి పైగా 110+. రిమైనింగ్ 110 బిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా గెస్ ప్రకారం టెట్ రాయాల్సిందే సార్. 90 మార్క్స్ కానీ 100 మార్క్స్ కానీ వచ్చిన వాళ్ళందరూ టెట్ రాయండి. ఎందుకు రాయాలో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్పే టైం లేదండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. టెట్లో సేఫ్ జోన్లో ఉండాలంటే ఖచ్చితంగా 110+ వచ్చినటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాయకుండా ఏం కాదండి. డిఎస్కి ప్రిపేర్ అవ్వండి. 110 బిలో వచ్చిన ప్రతి ఒక్క స్కూల్ అసిస్టెంట్ కంపల్సరీగా టెట్ రాయండి. రెండవది, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవని మెసేజ్ పెడుతున్నారు చాలామంది. అవునండి, పోస్టులు లేవు, కరెక్టే. పోస్టులు లేనప్పుడు ప్రిపరేషన్ పర్సంటేజ్ తగ్గిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోండి సార్ ప్లీజ్. పోస్టులు లేవు, నువ్వు ఏం చేయలేవు, నేనేం చేయలేను కదా. పోస్టులు లేవని వదలలేం కదా. 5 పోస్టులు 6 పోస్టులు చదవాల్సిందే కదా. కాబట్టి పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు ప్రిపరేషన్ పర్సంటేజ్ చాలా తగ్గిపోతుందండి. కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి సార్. ఒకసారి డిఎస్సికి మహా అంటే 1 లేదా 2 లేదా 3 సార్లు ప్రిపేర్ అవుతామండి. మ్యాక్సిమం ఫస్ట్ టైం కొడితే బెటరు, బట్ సెకండ్ టైం, థర్డ్ టైం. సో అంతకన్నా ఎక్కువ ప్రిపరేషన్ చేయం కాబట్టి కంపల్సరీగా మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 5-6 ఉన్నా కూడా గట్టిగా చదవండి. మరి ఎలా చదవాలని దానిపైన ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఎస్సికి 2025 డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిన ముఖ్యమైన పవర్ఫుల్ రెబన్ ఏంటంటే, పవర్ఫుల్ ఆయుధం ఏంటంటే ఆత్మవిశ్వాసం అండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసమే మొదటి మెట్టు. ఆత్మవిశ్వాసంతోనే మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టండి. మీ 2025 డిఎస్సి అనే ప్రయాణంలో ఉన్నటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే సిలబస్ కాదండి, కోచింగ్ సెంటర్స్ కాదండి, ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్ కాదు. ఫస్ట్ నీ మీద నీకు ఉన్న నమ్మకమే దాదాపుగా 80% విజయానికి పునాది అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నేను నార్మల్గా చెప్పట్లేదండి. అనేక బ్యాచెస్ చెప్పిన ఎక్స్పీరియన్స్తో 300 పైగా బ్యాచ్లు చెప్పానండి తెలుగు పరంగా.
15 ఇయర్స్ నుంచి 300కు పైగా బ్యాచ్లు చెప్పాను, 3000 మందికి చెప్పాను, ఎన్నో లక్షల మందికి చెప్పిన అనుభవంతో చెప్తున్నానండి. ఫస్ట్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధమే కాన్ఫిడెంట్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ నమ్మకము, మైండ్ని సెట్ చేసుకోవాలండి. నీ మైండ్ సెట్ మారినప్పుడే నువ్వు విజేతగా నిలుస్తావు. సార్ మైండ్ సెట్ అంటే ఏంటి సార్? ఏం లేదండి, నువ్వు ప్రిపేర్ అవుతుంటావండి. నువ్వు ప్రిపేర్ అవుతుంటే పక్కోడు వస్తాడు, అరే డిఎస్సి ఉండదంట కదరా, డిఎస్సి ప్రిపేర్ అవుతావేంట్రా, ఇప్పుడు డిఎస్సి ఉండదని ఒకడొస్తాడు, టెట్ ఉండదని ఇంకోడు అంటాడు, డిఎస్సిలో పోస్టులు లేవు, ఇంకొకటి నీకేమొస్తుందిరా డిఎస్సి, అప్పుడు మిస్ అయింది కదా, ఇప్పుడేమొస్తుంది? ఇలాంటి అడ్డమైనటువంటి కామెంట్స్తో నీ మైండ్ డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో కూడా కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు, మళ్ళీ వాడికి చెప్తాడు, వాడు ప్రిపేర్ అవుతుంటాడండి. సో ప్లీజ్ ఎవ్వడి మాటలు నమ్మకండి అండి. మనం చదివితే చస్తామా అండి? అవును నోటిఫికేషన్ లేదు చదువుతున్నావు, చస్తావా నువ్వేమన్నా? నీ ప్రాణం పోతుందా? నాలెడ్జ్ వస్తుంది కదండి. నోటిఫికేషన్ పడకుండా ఎప్పటికీ ఉండదండి, కంపల్సరీ పడాల్సిందే. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. కొంతమంది అంటారు, సార్ నేను జాబ్ ఎట్లా వదిలేయాలి సార్? జాబ్ వదలకండి సార్, జాబ్ చేసుకో, ప్రైవేట్ జాబ్లు ఏమైనా ఉంటే చేసుకో. జాబు లేని వాళ్ళు అదే పనిలో ఉండండి. జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ ఒక 2 అవర్స్ కానీ మార్నింగ్ ఒక 1 అవర్ రెగ్యులర్గా 3 అవర్స్ చదువుకుంటూ డిఎస్సి అప్పుడు 2-3 నెలలు లీవ్ పెట్టండి సార్, లీవ్ పెట్టండి. జాబ్ మానేయమని చెప్పట్లేదు కదా, జాబ్ చేసుకుంటూ చదవండి. దాంట్లో ముఖ్యమైన ఆయుధం ఏంటంటే నీకు ఆత్మవిశ్వాసం అండి. నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. నీ మైండ్ సెట్ మార్చుకో. నీ మైండ్లో ఉన్నటువంటి చెత్తని డిలీట్ చేయండి ఫస్ట్. మీ చెత్తని డిలీట్ చేసినప్పుడే కంటెంట్ అనేది క్లారిటీగా వస్తుందండి. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చెప్తానండి, చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ఈ స్టోరీ చివరి వరకు వినండి. కంపల్సరీగా నీ లోపల ఒక చేంజ్ రాకపోతే నన్ను అడగండి. నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిన స్టోరీ అండి, చాలా బాగుంటుంది. సో మన మైండ్ సెట్ మారడం వల్ల మొత్తం మారిపోతుందండి. సో స్టోరీలోకి వెళ్తే ఆల్మోస్ట్ 2016 అనుకుంటా, 2016లో ఒక వ్యక్తి, అమెరికన్ వ్యక్తి చనిపోయాడండి. ఒక వ్యక్తి, అమెరికన్ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి లెజెండ్ అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి లెజెండ్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే అంతకన్నా ముందు అతనికన్నా గొప్పవారు ఎవరు లేరు, ఆ తర్వాత ఎవరు రాని దాని అర్థం, ఎవరు రారని దాని అర్థం. అలాంటి పవర్ఫుల్ పర్సన్ లెజెండ్ చనిపోయినప్పుడు అమెరికాతో పాటు ఇతర దేశాల వాళ్ళు కూడా అతని గురించే 30 నుంచి 40 రోజులు మాట్లాడుకున్నారంటారండి. ఏ న్యూస్ పేపర్లో, ఏ మ్యాగజైన్లో, బుక్లో చూసినా అతని గురించే, ఏ టీవీలో చూసినా అతని గురించే. అంత పవర్ఫుల్ పర్సన్ అండి అతను. మరి అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే చాలా గొప్పవాడయ్యాడండి. అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే 8 సంవత్సరాల వయస్సులో ఆ పిల్లోడు, 8-9 సంవత్సరాల వయస్సులో ఆ పిల్లోడు ఒక ప్రాంతం నుంచి సైకిల్ మీద బయలుదేరుతున్నాడండి. సైకిల్ ఒక దగ్గర ఆపేసి ఏదో పనిలో నిమగ్నమైపోయాడు పిల్లవాడు. అక్కడ ఉన్నటువంటి దొంగ ఆ సైకిల్ని తీసుకుని ఎత్తుకెళ్తుంటే ఆ పిల్లవాడు ఆపడం మానేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనమాట. జరిగిన స్టోరీ అండి. ఏడ్చుకుంటూ బాధపడుతున్నాడండి. ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పొచ్చు. బాధపడుతుంటే ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ఒక కోచ్, బాక్సింగ్ కోచ్ చూసి, ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నా సైకిల్ ఎత్తుకెళ్తుంటే. మరి నీ సైకిల్ ఎత్తుకెళ్తుంటే చూస్తూ కూర్చుంటావేందయ్యా? పోరాడవా? నువ్వు వెళ్ళి అడగవా? లేదా 10 మందికి అని చెప్పొచ్చు కదా. ఏడుస్తూ కూర్చుంటే నీ సైకిల్ వస్తుందా? రాదు కదా అని ఒక ఇన్స్పిరేషన్ చేసి, మోటివేషన్ చేసి, నువ్వు ఇక్కడ ఉంటే సెట్ కావు, నువ్వు బాక్సింగ్లోకి రా అని అతన్ని బాక్సింగ్ కోచింగ్లోకి జాయిన్ చేశాడండి ఆ పిల్లోని. ఆ అతనికి బాక్సింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏదో కాకతాళీయంగా అతను బాక్సింగ్లో జాయిన్ చేశాడు. అతను నిజంగా ఆ పిల్లోడు చాలా ఇంట్రెస్టింగ్గా క్లాసెస్ విని ప్రాక్టీస్ చేసుకొని అద్భుతంగా 2-3 ఏళ్లకు చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ పెద్ద అయిన తర్వాత ఆ పిల్లోడికి బాక్సింగ్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడండి ఆ పిల్లోడు. ఆ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినంత మాత్రాన అతను సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి. నేను ఎలాగైనా వరల్డ్ ఛాంపియన్ అవ్వాల్సిందనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తన కోచ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి సార్, ఏం చేయమంటారు సార్ అంటే, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్ ఓడించాలి. అంతకుముందు వరల్డ్ ఛాంపియన్ ఎవరంటే బాక్సింగ్లో సన్నీ లిస్టన్ అనేటువంటి వ్యక్తి ఓటమి ఎరుగని వీరుడు, ధీరుడు. ఎప్పుడు ఓటములు తెలియదండి అతనికి. అతన్ని ఓడించాలనేటువంటి ధీమాతో చాలా గోల్ పెట్టుకొని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడండి. చాలా రకాలుగా దాదాపు 2-3 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసి
చివరికి సన్నీ లిస్టన్ని ఓడించారండి ఆ పిల్లోడు. పిల్లోడు అంటే పెద్ద అయిన తర్వాత ఓడించిన తర్వాత అందరూ కూడా అతని గురించి మాట్లాడుకోవడం మానేశారు. ఈ వ్యక్తి గురించి సన్నీ లిస్టన్ ఫామ్‌లో లేడు. ఏదో గుడ్డిగా గెలిచావు అని అందరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇదేంట్రా భయ్ ఇంత అద్భుతమైన వ్యక్తిని ఓడిస్తే కూడా ఇలాగా మాట్లాడుతున్నారని తన కోచ్ దగ్గరికెళ్ళి అడిగారు. సార్ నేను గెలిచినా కూడా సన్నీ లిస్టన్ ఫామ్‌లో లేడని నన్ను అంతగా పట్టించుకోవట్లేదంటే, సరే నీ గెలుపు ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉండాలి, కొత్తగా ఉండాలని కోచ్ చెప్పాడు. మరి ఎలా ఉండాలి సార్ అంటే అతను చెప్పాడు. బాబు పెద్ద అయిన తర్వాత బాబు అన్నాడు, సార్ నేను 16 రౌండ్ల ఆ యొక్క గేమ్‌లో మొదటి రౌండ్‌లోనే సన్నీ లిస్టన్‌ని ఓడగొడతా, అప్పుడు నేను గొప్పోడినైతా సార్, నా గురించి 10 మంది మాట్లాడుకుంటారనే ఉద్దేశంతో కోచ్‌తో చెప్పాడు. యెస్ 100% షూర్, నువ్వు ఫస్ట్ రౌండ్‌లో ఓడగొట్టు, అప్పుడు సొసైటీ నీ గురించి మాట్లాడుతుంది, అదే గోల్‌తో ప్రయత్నం చేయి. సో తన గురువుగారిని అడిగారు, కోచ్‌ని అడిగారు, సార్ ఫస్ట్ రౌండ్‌లోనే ఓడగొట్టాలంటే మరి ఏం చేయాలి సార్? నీ బలమేంటో గుర్తించుకో, నీ బలమేంటో తెలుసుకో. సార్ నా బలం నాకు ఎలా తెలుస్తుంది? నీ బలం నీకు తెలియదయ్యా, నీ ఫ్రెండ్స్‌కి తెలుస్తుంది, నీ కొలీగ్స్ తెలుస్తుంది, నీ ఫ్యామిలీస్ తెలుస్తుంది, వాళ్ళని అడుగు, నీ బలం ఏంటో తెలుసుకో. ఎస్, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తన బలం తెలియదండి. మన బలము 10 మందికి వేరే వాళ్ళకి తెలుస్తుంది. సో తన బలాన్ని తెలుసుకోవడం కోసం తన ఫ్రెండ్స్ అందరినీ కలిసి అడిగాడు, నా బలం ఏంట్రా అని అడుగుతున్న సందర్భంలో ఒక ఫ్రెండ్ చెప్పారండి, తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పాడు, నీ బలము నీ బటర్ఫ్లై లాంటి నీ చాకచక్యం, నువ్వు బటర్ఫ్లై లాగా ఎగురుతావయ్యా. సో బాక్సింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బటర్ఫ్లై లాగా తప్పించుకోవాలండి. మీరు చూడండి, బటర్ఫ్లై ముట్టుకోవడానికి వెళ్తే టప్పున పారిపోతుందండి. సో ఒక వ్యక్తి పంచ్ ఇచ్చే టైంలో మనం మిస్ చేసుకోవాలి, అంటే పంచ్ తగలకుండా కాపాడుకోవాలి లైక్ బటర్ఫ్లై అనేసరికి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా కొంతమందిని అడుగుతూ ఉంటే ఇంకో ఫ్రెండ్ చెప్పాడు కదా, నీ యొక్క పంచ్ పవర్ఫుల్గా ఉంటుందని చెప్పాడు. నీ పంచ్ ఎలా ఉంటుందంటే, ఒక తేనెటీగ కుట్టినప్పుడు మంట ఎలాగా ఉంటుందో అంతకు 10 రెట్ల మంట పుడుతుంది, అంత పవర్ఫుల్ పంచ్ నీది. సో అది చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసరికి ఆ రెండింటి పైనండి, ఒక బాక్సింగ్లో కావాల్సింది రెండేనండి, పంచ్ కొట్టినప్పుడు తప్పించుకోవాలి, పంచ్ వేస్తే పగిలిపోవాలి. సో ఆ 2 బలాలని గ్రహించి ఆ 2 బలాలపైన ఫుల్ ఫోకస్ చేసి ఒక సాంగ్ కూడా రాసుకున్నాడంట, ఒక పాట కూడా రాసుకున్నాడంట. దాదాపు అదే బలాలపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఆ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆ సన్నీ లిస్టన్ అనే వ్యక్తిని మొదటి రౌండ్లోనే ఓడగొట్టాడండి. మొదటి రౌండ్లో విశేషం ఏంటంటే, ఇక్కడ ఒకటే పంచ్, సింగిల్ పంచ్లోనే సన్నీ లిస్టన్ కింద పడిపోయాడండి. ఆ బాలుడు ఎవరో కాదండి, మెహమ్మద్ ఆలీ. ఒకసారి గూగుల్లో కొట్టండి, మహమ్మద్ ఆలీ. సింగిల్ పంచ్లోనే ఫట్. సో అలాంటి వరల్డ్ ఛాంపియన్ అయ్యాడండి మహమ్మద్ ఆలీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్టోరీ కంప్లీట్ అవ్వలేదండి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంత 5 నిమిషాల స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే సార్, 5 నిమిషాల స్టోరీ చెప్పడం, ఇక్కడ పంచ్ రావడం అంటే అంత పవర్ఫుల్ పంచ్ రావడానికి కారణమైనటువంటిది మైండ్ సెట్ చేంజ్ అవ్వడం సార్. 8-9 సంవత్సరాల వయసులో సాదాసీదాగా అమాయకంగా ఉన్నటువంటి ఆ పిల్లోడే తన మైండ్ సెట్, తన బలాన్ని గుర్తించి విశ్వ ప్రయత్నం చేయడం వల్ల వచ్చే పంచ్ పవర్ఫుల్గా ఉంటుంది. నేను కూడా చెప్తున్నాను భయ్యా, మీకందరికీ పవర్ఫుల్ నాలెడ్జ్ ఉంటుందండి. ఆ చెత్త డిలీట్ చేయండి, మైండ్ని కంప్లీట్గా మోటివేట్ చేసుకొని నేను కొట్టగలను అనేటువంటి ధీమాతో గనక ప్రయత్నం చేస్తే వచ్చే పంచ్ పవర్ఫుల్గా ఉంటుందండి. మీ గ్రామానికి, మీ యొక్క తల్లిదండ్రులకి ఒక మంచి పేరు కూడా వస్తుందండి. ఆ పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్ అండి, నమ్మకం. మన మైండ్ని మార్చుకోవాలండి. మీరు ఎవరినైనా అడగండి సార్, ఏ మోటివేషన్ స్పీకర్ని అడగండి, ఏ గ్రూప్ అని చెప్పేటువంటి వ్యక్తిని అడగండి, ఫస్ట్ కావాల్సిన ఆయుధమే కాన్ఫిడెంట్. మైండ్ని ఎంత పవర్ఫుల్గా మనం డిజైన్ చేసుకుంటామో మన కంటెంట్ కూడా అంత పవర్ఫుల్గా వెళ్తుంది సార్, అంత పవర్ఫుల్గా ప్రిపేర్ అవ్వగలుగుతాం సార్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బలమైన ఆయుధమే ఆత్మవిశ్వాసం అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో రెండవ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, జనరల్గా చూడండి, పోస్ట్ పోన్ చేస్తుంటారండి చాలామంది. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, అవతలేని చదువుదాంలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2025 డిఎస్సి రాబోతుంది కాబట్టి నువ్వు ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసినా నీ సక్సెస్ రేటు 1% తగ్గిపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్.
సార్ అస్సలు వేస్ట్ చేయకండి సార్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సార్. నువ్వు ఎట్లన్నా స్టార్ట్ చేయి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లయినా స్టార్ట్ చేయి. ప్రిపరేషన్ పోన్ చేస్తూ వెళ్తే 1 డేకి 1%. ఒకవేళ 1 మంత్ కనుక నువ్వు కనుక పోన్ చేస్తే ఒక్క డిఎస్సి పోన్ అవుతుంది అంతే. ఎస్, ఇందులో 2 రకాల కేటగిరీస్ ఉంటారండి. జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. జాబ్ మిస్ అవ్వడం అంటే ప్రయత్నం చేసినా రాకపోవడం, జాబ్ మిస్ చేసుకోవడం అంటే మన చేతులారా చేసుకోవడం సార్. మనం చదవకుండా ఖాళీగా ఉండడం అండి. సో ప్లీజ్ పోన్ చేయకండి సార్. ప్లీజ్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. మనకు చదివితే నాలెడ్జ్ వస్తుందండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటామండి. సో దయచేసి పోన్ చేయకండి, ఎప్పటి పని అప్పుడే చేసుకోండి. కల్ కా కామ్ ఆజ్ కర్నా, ఆజ్ కా కామ్ అభి కర్నా, అభి కా కామ్ జల్దీ కర్నా, ఏ మేరా కొటేషన్ హై. ప్లీజ్ తొందరగా మీ వర్క్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో మూడవ బలమైన పాయింట్, నువ్వు గతంలో ఫెయిల్ అయినవని అస్సలు బాధపడకు. గత వీడియోలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. ఆ ఫెయిల్యూర్స్కు సంబంధించిన మెమరీస్ని రానివ్వకండి సార్ ప్లీజ్. గతంలో వచ్చేటువంటి ఫెయిల్ అయ్యాను కదా అనేటువంటి మెమరీస్ రాక ఫెయిల్యూర్ రేటే ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేటువంటి వర్డ్లో ఎఫ్ అనేది లేకపోతే అది లై. ఒకసారి లైఫ్లో ఎఫ్ తీసేయండి, లై అది అబద్ధం సార్. ఫెయిల్ అవ్వని వాడు ఎవడు ఉండడు సార్, ఖచ్చితంగా ఏదో ఒకసారి ఫెయిల్ అవ్వాల్సిందే. డాక్టర్ వృత్తిలో ఫెయిల్యూర్స్ ఉంటారు, ఇంజనీర్ వృత్తిలో ఫెయిల్యూర్స్ ఉంటారు, సినీ రంగంలో సినిమాలు ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఫెయిల్ అనే వర్డ్ కామన్ సార్. పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి కదా సార్, పెద్ద డాక్టర్లు కూడా ఫెయిల్ అయ్యారు కదా. అంతెందుకు, మనుషుల్ని సృష్టించిన భగవంతుడు కూడా ఫెయిల్ అయ్యాడండి. మనుషుల్లో అందరు మనుషులు మంచోళ్ళు లేరు కదా. కొంతమంది రౌడీలు ఉన్నారు, కొంతమంది స్మగ్లర్స్ ఉన్నారు, కొంతమంది గూండాలు ఉన్నారు, కొంతమంది మూర్ఖులు ఉన్నారు. అంటే భగవంతుడు కూడా సక్సెస్ లేదని గుర్తుపెట్టుకోండి. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుందండి. 2 లక్షల మంది డిఎస్సి రాసే 10,000 మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అంటే 1,90,000 మంది కాలేదంటే ఫెయిల్యూర్ రేట్ కామన్ అండి. ఫెయిల్ అనేది కామన్స్ బై. సో లైఫ్ అనే వర్డ్లో ఎఫ్ లేకపోతే అది అబద్ధం. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవ్వరూ బాధపడకండి. స్టార్ట్ చేయండి భయ్యా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అది సహజం. కాబట్టి అస్సలు దాని గురించి ఒక్క 0.% కూడా ఆలోచించకండి సార్ ప్లీజ్. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టైం వేస్ట్ చేయకండి సార్ ప్లీజ్. టైం వేస్ట్ చేయకండి. టైం పాస్, టైం వేస్ట్, టైం ఇన్వెస్ట్మెంట్. టైం పాస్ అంటే అడ్డమైన సినిమా చూడడం, టైం వేస్ట్ అంటే గప్పాలు కొట్టడం, టైం ఇన్వెస్ట్మెంట్ అంటే నువ్వు ఇచ్చే ప్రతి టైంలో డబ్బులు సంపాదిస్తావు, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్లో ఉంటావు, ఏదో ఒక నాలెడ్జ్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా టైం ఇన్వెస్ట్ చేసే ప్రయత్నంలో ఉండండి, అస్సలు టైం వేస్ట్ చేయకండి సార్ ప్లీజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వ్యసనం ఏంటంటే ఒక స్టూడెంట్కి సోషల్ మీడియానండి. సోషల్ మీడియా అతిపెద్ద వ్యసనం. మనకు తెలియకుండానే టైంని కిల్ చేస్తుంది సోషల్ మీడియా. మార్నింగ్ లేచినప్పుడే పొద్దుగాల మొబైల్ పట్టుకుంటాం, ఇక వాట్సాప్తో స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేస్తాము, ఆ తర్వాత చూసుకుంటాము, ఆ తర్వాత ఆగుతుందా ప్రయాణం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తాం ఒక వీడియో, బాగుంది, రెండో వీడియో చెప్తూనే ఉంటాం. అది 10 నిమిషాల్లో చూద్దాం అనుకుని ఇన్స్టాగ్రాము 10 గంటల వరకు పోతూనే ఉంటుందండి. అది ఒక వ్యసనం అండి. డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే తెలుసుకోండి, రిమైనింగ్ అన్ని వదిలేయండి. ఏమొస్తుందండి ఆ వీడియోస్లో, ఏమొస్తుందండి? ఇన్స్టాగ్రామ్ చూస్తే సెటిల్ అయినంత వరకు వద్దండి, సెటిల్ అయినాక ఏమని చేసుకో, సెటిల్ అయినంత వరకు వదిలే. ఆ జ్యోతకండనంట, వీళ్ళంట, వాళ్ళ వంటలు, వాళ్ళ హోమ్ టూర్ నీకెందుకండి? నువ్వు చూసే ప్రతి వీడియో కూడా వాళ్ళకి రూపాయి కోట్లు వస్తాయండి వాళ్ళకి. నిన్ను వాడుకుంటూ వాడు డెవలప్ అవుతుంది, నీకు ఆ విషయం తెలుసా? నువ్వు ఇంకా ఇలాగే ఉండిపోతున్నావు. వాడి వీడియోలు చూడడం ఏంటంటే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియో చూడండి, వద్దనట్లేదు. అనవసరమైన డ్యాన్సులు, కుప్పికంతులు ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. లైఫ్లో ఎప్పుడు కూడా రిచ్ పీపుల్ చూసి ఏడవడం మానేయండి, రిచ్గా అవ్వడానికి ట్రై చేయండి. ఇతరుల సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇతరుల సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇతరుల ఆట చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎప్పటికీ మిడిల్ క్లాస్గానే మిగిలిపోతావు. నీ ఆట ప్రపంచానికి చూపిస్తే, ఎప్పుడైతే నీ ఆట ప్రపంచానికి చూపిస్తే నువ్వు హై క్లాస్ అవుతావు అనే విషయం గుర్తుపెట్టుకోండి భయ్యా. ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు.
నీకంటూ గోల్ లేకపోతే గోల్ ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు సార్. ప్లీజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ 4 పవర్ఫుల్ ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. మీ మైండ్ సెట్ మార్చుకోండి. టైం వేస్ట్ చేయకండి. ఫెయిల్యూర్స్ గురించి బాధపడకండి. అన్నిటిని వదిలేసి ఒక క్లీన్ మైండ్తో, ఒక ఫ్రెష్ మైండ్తో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. సక్సెస్ అనేది దాదాపుగా అయిపోయినట్టేనండి. దాదాపుగా అయిపోయినట్టే. నెక్స్ట్ పార్ట్లో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, తెలుగు సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి, టెట్కి ఎంత టైం తీసుకోవాలి అనే దానిపైన నెక్స్ట్ వీడియో విత్ ఇన్ షార్ట్ 2-3 డేస్లో వస్తుందండి. దాన్ని కూడా చూడండి. దయచేసి నేను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే దయచేసి ప్రతి ఒక్కరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ప్లీజ్. నాకు కావాల్సిందల్లా మోటివేషన్ మీ నుంచి రావాల్సిన అవసరం ఉంది. నా ఛానల్ని సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ ప్లీజ్. అలాగే లైక్ చేయండి, కుదిరితే మంచిగా ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి సార్. ఇదే నాకు ఇచ్చేటువంటి బలం. సో నేను ఇంకా మరిన్ని వీడియో చేయొచ్చు. అలాగే సువిద్య అకాడమీ యాప్ ప్లే స్టోర్లో సువిద్య అకాడమీ యాప్ ఉంది. అందులో డిఎస్సికి సంబంధించిన కంటెంట్ కూడా ఉంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి సార్. మీకు ఖచ్చితంగా డిఎస్సి ఎండింగ్ వరకు నా వీడియోస్, నా క్లాసెస్ ఎప్పటికి కూడా అందుబాటులోనే ఉంటా. మీ విజయానికి నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానండి ప్లీజ్. ఓకే, సో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. మీరు దయచేసి కొంచెం పాజిటివ్గా ఉండండి, తొందరపడకండి. ప్రతి వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. చాలా కూల్గా మైండ్ని సెట్ చేసుకోండి. విజయానికి దాదాపు సగం ఖరారైపోతే నెక్స్ట్ వీడియోలో మనము ప్రిపరేషన్ ప్లానింగ్ డేస్ అనే దానిపైన పార్ట్ 2 ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో వస్తుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.